హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో స్టీల్ బర్డ్ SBA 7 వింగ్స్ ఈ హెల్మెట్ ను కంప్లీట్ గా రివ్యూ చేయబోతున్నాము. ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ లో 1400 రూపీస్ కి హెల్మెట్ ను బుక్ చేశాను. ఇది ఒక ఫ్లిప్ అప్ హెల్మెట్. మీరు కావాలనుకుంటే ఫుల్ ఫేస్ కింద యూజ్ చేసుకోవచ్చు, అలానే ఓపెన్ ఫేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ అప్ హెల్మెట్స్ లో ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఎవరికైతే తక్కువ బడ్జెట్ లో మంచి బ్రాండ్ లో ఒక హెల్మెట్ ను తీసుకుందాం అనుకుంటున్నారో ఈ హెల్మెట్ ను మీరు కన్సిడర్ చేయొచ్చు. కంప్లీట్గా ఈ వీడియోలో హెల్మెట్ ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉంది, ఎన్ని సైజెస్ ఉన్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి, కంఫర్ట్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 7 కలర్స్లో హెల్మెట్ అనేది అవైలబుల్గా ఉంది. నేను బుక్ చేసిన కలర్ వచ్చేసి మ్యాటీ బ్లాక్. రియాలిటీలో కలర్ పర్లేదు, బాగానే అనిపించింది నాకు. అలానే టోటల్గా 3 సైజెస్లో హెల్మెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో, ఎమ్, XL. నేను బుక్ చేసుకున్న సైజ్ వచ్చేసి XL అనమాట. రియాలిటీలో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, సైజ్ వైజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక చార్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చార్ట్ ఏంటంటే హెల్మెట్కి సైజెస్కి సంబంధించింది. ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజుని మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని చార్ట్లో చూసుకుంటే మీ హెడ్కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సైజ్ ఏంటో మీకు తెలుస్తుంది. దాని ద్వారా మీరు హెల్మెట్ను బుక్ చేసుకుంటే సైజ్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సో మీరు హెల్మెట్ను తీసుకునే ముందు మీ హెడ్ సైజుని మెజర్ చేసుకోండి ఖచ్చితంగా. ఓవరాల్గా నేను బుక్ చేసుకున్న XL సైజు మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. హెల్మెట్ను హెడ్కి పెట్టుకున్నప్పుడు లూజ్ ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా చూసుకోండి మీరు. నెక్స్ట్ ఇంకా ఈ హెల్మెట్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. కింద ఇక్కడ ఎయిర్ ఇంటేక్ గ్రిల్ ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే బిగ్ ట్రాన్స్పరెంట్ వైజర్ కూడా ఇచ్చారు. ఈ వైజర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ సన్ షీల్డ్ కూడా ఉంది. సో సన్ వైజర్ ఉంది కాబట్టి డే టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది. సన్ వైజర్ని ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రిప్ లా ఇచ్చారు. సో దీని ద్వారా ఓపెన్ క్లోజ్ చేసుకోవాలి సన్ వైజర్ని. అలానే పైన ఇక్కడ ఇంటేక్ గ్రిల్ ఇచ్చారు. దీన్ని క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టీల్ బర్డ్ 7 వింగ్స్ అని చెప్పి 3D ఎంబ్లెమ్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ లోగో ఏంటంటే ప్రాపర్గా స్టిక్ చేయలేదు వాళ్ళు, ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. అలానే నెక్స్ట్ ఇంకా టాప్లో ఎయిర్ ఇంటేక్ గ్రిల్ ఇచ్చారు. రైడింగ్లో మీరు దీన్ని కావాలనుకుంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. 2 ఎగ్జాస్ట్ అవుట్లెట్స్ ఇచ్చారు. ఫ్రంట్లో వచ్చిన ఎయిర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. కింద ASA మార్క్ని మెన్షన్ చేశారు. ఇది బడ్జెట్ హెల్మెట్ కాబట్టి DOT, EC ఇలాంటి సర్టిఫికేషన్ అనేది ఉండదు. కొంచెం కాస్ట్లీ హెల్మెట్స్కి టోటల్గా 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇది బడ్జెట్ హెల్మెట్ కాబట్టి ఓన్లీ ASA మార్కే ఉంది. సో మీరు తీసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. కింద వెయిట్ మెన్షన్ చేశారు 1250 గ్రామ్స్ అని. రియాలిటీలో హెల్మెట్ అనేది నాకు లైట్ వెయిట్ అనిపించింది, హెవీ వెయిట్ లాగా ఏమీ అనిపించలేదు హెడ్కి పెట్టుకున్నప్పుడు. అలానే ఇక్కడ కూడా స్టీల్ బర్డ్ 7 వింగ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు 3D ఎంబ్లెమ్ను. దీన్ని కొంచెం గట్టిగా స్టిక్ చేయాల్సింది. బ్యాక్ సైడ్ కూడా కొంచెం లూజ్గానే ఉందన్నమాట. ఇంకా ఇది బడ్జెట్ హెల్మెట్ కాబట్టి లాక్ సిస్టమ్ వచ్చేసి స్ట్రాపే ఉంటుంది, పర్లేదు మంచిగానే లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ ఇన్నర్ సైడ్ యూజ్ చేసిన ఫోమ్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. కుషనింగ్ కూడా మంచిగానే ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే బయటికి తీసి వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి రిమూవబుల్ ప్యాడ్సే. అలానే ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ బటన్ లా కనిపిస్తుంది కదా. ఈ బటన్ ఏంటంటే హెల్మెట్ అనేది ఫ్లిప్ అప్ అవుతుంది. ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. బటన్ ప్రెస్ చేస్తుంటే హెల్మెట్ అనేది అప్ డౌన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఫ్లిప్ అప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ హెల్మెట్ను తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ సన్ వైజర్ ఇచ్చారు కాబట్టి డే టైంలో సన్ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్గా కొన్ని బడ్జెట్ హెల్మెట్స్లో సన్ వైజర్ని స్కిప్ చేస్తున్నారు, బట్ ఈ హెల్మెట్లు ఇచ్చారు. అలానే ఫ్లిప్ అప్ స్టైల్లో వస్తుంది కాబట్టి హెల్మెట్లో కంఫర్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఓపెన్ ఫేస్గా, ఫుల్ ఫేస్గా 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట ఈ ఫ్లిప్ అప్ హెల్మెట్స్లో. సో కంఫర్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్ బ్రాకెట్లో బాగుంది. సో బడ్జెట్కి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది కదా. ఓవరాల్గా 1400 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో హెల్మెట్ క్వాలిటీ బాగానే ఉంది. అలానే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఓవరాల్గా ఎవరైతే డైలీ లైఫ్లో కమ్యూటింగ్ పర్పస్కి ఒక మంచి హెల్మెట్ను తీసుకుందాం అనుకుంటున్నారో ఈ హెల్మెట్ని మీరు కన్సిడర్ చేయండి. మీకు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా బాగుంటుంది అనమాట. ఓవరాల్గా ఈ హెల్మెట్లో డీసెంట్ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రైస్ బ్రాకెట్లో మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. ఈ హెల్మెట్ ఏంటంటే మోటో వ్లాగింగ్కి పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి హెల్మెట్స్ సెట్ అవ్వవు. ఎగ్జార్, ఇగ్నైట్, SMK అలాంటి హెల్మెట్స్ బాగుంటాయి. ఇవేంటంటే డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. సో హెల్మెట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.